హే చామ్స్, ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నా దగ్గర సిరమ్స్ కలెక్షన్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు వీటి గురించి నేను ఏవేవి ఏ టైమ్స్లో యూజ్ చేశాను, అసలు ఏ ప్రాబ్లమ్కి యూజ్ చేశాను అన్నది మీకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్క దాని గురించి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం, కమ్ ఆన్. ఇప్పుడు నేనైతే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఫస్ట్ అయితే ఇది చూడండి, 2% సాలిసైక్లిక్ ఫేస్ సిరమ్ అనమాట. ఇది వచ్చేసి యాక్టివ్ యాక్నేకి. దీనిలో వచ్చేసి సాలిసైక్లిక్ యాసిడ్ విత్ హెజల్ అండ్ విల్లో బార్క్ డే ప్లస్ నైట్ అనమాట. ఈ సిరమ్ వచ్చేసి మార్నింగ్ అండ్ నైట్ కలిపి యూజ్ చేసుకోవచ్చు. దీనిలో మనకి మెయిన్గా యూజ్ అయ్యేది ఏంటంటే, మనకి పోర్స్ ఉంటాయి కదా, ఈ పోర్స్ అనేది బాగా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది. ఎక్స్ఫోలియేటింగ్ అని అంటే మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అవన్నీ బాగా రిమూవ్ చేస్తుంది అనమాట సాలిసైక్లిక్ యాసిడ్. దట్టు మనకి స్కిన్ ఇరిటేషన్స్ ఏమన్నా ఉన్నా కూడా అలాంటివి కూడా సాలిసైక్లిక్ బాగా తగ్గించింది. అండ్ అవే కాకుండా మన సైజ్ ఆఫ్ పోర్స్ అనమాట, అంటే మన పోర్స్ ఒక్క సైజుని కూడా రెడ్యూస్ చేయగలదు. కొంతమందికి చూస్తారు కదా, ఆ సైజ్ ఆఫ్ పోర్స్ని బట్టే వాళ్ళకి సిబం బాగా ఆయిలీనెస్ బాగా ఫామ్ అయిపోయి వాళ్ళకి పింపుల్స్ అనేవి చాలా తొందరగా వస్తాయి అన్నమాట. అవన్నీ కూడా చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. చూడండి, మన స్కిన్ని కూడా చాలా అంటే చాలా క్లెన్స్ చేస్తుంది అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసేసి ఏ స్కిన్ టైప్కి యూజ్ చేయొచ్చు అని మీరు అడగచ్చు. ఇది ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ చేయొచ్చు అండి. అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి, అండ్ కాంబినేషన్ స్కిన్ ఎవరైనా ఇది యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇప్పుడు కొన్ని సిరమ్స్ ఉంటాయి కదా, అవి ఏటేటితో మిక్స్ చేసి యూజ్ చేయకూడదు అన్నది నేను నెక్స్ట్ వీడియో తీస్తాను. ప్రజెంట్ అయితే ఇదనమాట దీని రివ్యూ. ఇది వచ్చేసి 30 ml బాటిల్ నేను తీసుకున్నది. ఇది నేను 30 ml బాటిల్. దీని కాస్ట్ వచ్చేసి 499 రూపీస్ పడింది నాకు. దీని కాస్ట్ వచ్చేసి 499 రూపీస్ పడింది. నేను ఇది తీసుకున్న టైంలో కొంచెం నాకు యాక్నే ఉండేదన్నమాట, కొంచెం హెవీగానే ఉండేది. మీకు కావాలంటే నేను పిక్స్ యాడ్ చేస్తాను పక్కన. యాక్నే ఉండేది బాగా, బట్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత చాలా వరకు కంట్రోల్ అయింది. ఇప్పుడు ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నామంటే 1-2 డేస్ యూజ్ చేసేసి నాకు రిజల్ట్ రావట్లేదు అని అంటే ఏది అంత తొందరగా రాదండి. అట్లీస్ట్ ఒక్క 60 డేస్ అయినా సరే మనం కంటిన్యూస్గా యూజ్ చేయగలిగితేనే ఆ ప్రోడక్ట్ యొక్క రిజల్ట్ని మనం చూడగలం అనమాట. 2-3 డేస్ యూజ్ చేసి నాకు రిజల్ట్ రాలేదంటే ఏదీ రాదు. అదే కాదు, ఏ ప్రోడక్ట్ యూజ్ అవ్వడం రాదు. సో ఏదైనా కానీ తీసుకుంటే కంటిన్యూస్గా వాడడం చూసుకోండి. అలా చేస్తేనే మన స్కిన్ ఒక రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇదనమాట సాలిసైక్లిక్ యాసిడ్ గురించి చెప్పాను కదా. మెయిన్గా వచ్చేసి యాక్టివ్ యాక్నే ఏదైతే ఉందో తగ్గించిద్ది, మన పోర్ ఒక సైజ్ని కూడా తగ్గిస్తుంది. క్లీన్ అండ్ క్లియర్ స్కిన్ ఇవ్వడానికి మాత్రం మనకి సాలిసైక్లిక్ యాసిడ్ బాగా యూజ్ అవుతుంది. దట్టు ఆల్ స్కిన్ టైప్స్, ఏ స్కిన్ టైప్ వాళ్ళైనా సరే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 2% కోజిక్ యాసిడ్ అనమాట. కోజిక్ యాసిడ్ ఫేస్ సిరమ్. దీనిలో వచ్చేసి డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ తగ్గిస్తుంది. దీనిలో 1% ఆల్ఫా ఆర్బుటిన్, కోజిక్ యాసిడ్, నియాసినమైడ్ ఉంది. డే ప్లస్ నైట్, మార్నింగ్ అండ్ నైట్ 2 times మనం ఇది యూజ్ చేయొచ్చు. దీనిలో ఉన్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, మనకి డార్క్ స్పాట్స్ ఏవైతే ఉంటాయో, కొంతమందికి మచ్చలు ఉంటాయి కదా మొహాల మీద, ఆ డార్క్ స్పాట్స్ అన్నిటినీ బాగా తగ్గించిందండి. అలాగే స్కార్స్ అనమాట. లైక్ స్కార్స్ అంటే ఇప్పుడు మనం ఎండకి ఎఫెక్ట్ అయిన తర్వాత మచ్చల్లాగా పడిపోతూ ఉంటాయి మొహం మీద, అలాంటి స్కార్స్ అన్నీ కూడా బాగా తగ్గించింది. కానీ ఈ కోజిక్ యాసిడ్ అనేది కొన్ని సిరమ్స్తో మిక్స్ చేసి అయితే యూజ్ చేయకూడదు. అది నేను లాస్ట్లో చెప్తానమాట, ఏ సిరమ్తో మిక్స్ చేయకూడదు ఏంటి అని. ఇదనే కాదు, కొన్ని సిరమ్స్ మనం వేరే సిరమ్స్తో మిక్స్ చేసి యూజ్ చేస్తే మనకు చాలా ఎఫెక్ట్ అవుతుంది. కుదిరితే నేను అనేది పార్ట్ 2 తీస్తాను. ఏ సిరమ్స్తో మిక్స్ చేసి యూజ్ చేయొచ్చు, ఏ సిరమ్స్ మిక్స్ చేసి యూజ్ చేయకూడదు అన్నది. ఇదనమాట కోజిక్ యాసిడ్ అయితే. ఇది నేను ఎందుకు తీసుకున్నానంటే మా హస్బెండ్ కోసం తీసుకున్నాను. నేను ఇది కొంచెం తనకి డార్క్ స్పాట్స్ ఎక్కువ ఉండేసరికి నేను తనకైతే యూజ్ చేశాను. రిజల్ట్ అయితే చాలా బాగుంది. చెప్పాను కదా, మినిమం ఒక 2-3 months అయినా యూజ్ చేస్తే కానీ మనకు ప్రాపర్ రిజల్ట్ అనేది తెలియదు. నేను అది యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత, నేను కాదు మా హస్బెండ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత రిజల్ట్ కూడా చాలా బాగుంది. వీటిలో కొన్ని మాత్రం నావి, కొన్ని మాత్రం మా హస్బెండ్ అనమాట. తను కూడా యూజ్ చేశాను నాతో పాటు. ఇది వచ్చేసి 10% నియాసినమైడ్ ఫేస్ సీరం అనమాట. ఇది వచ్చేసి యాక్నే మార్క్స్ కోసం. అండ్ దీనిలో వచ్చేసి నియాసినమైడ్, జింక్ 2 ఉన్నాయి. అండ్ ఇది మనకి దేనికి యూజ్ అయ్యింది అని అంటే, ఇది వచ్చేసి యాక్నే మార్క్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇది కూడా
బోత్ ఆయిలీ స్కిన్ అండ్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళు అయితే యూజ్ చేయొచ్చు. అండ్ దట్ టు దీంతో పాటు మనం విటమిన్ సి సిరము 2 కనుక యూజ్ చేయగలిగితే, అంటే 2 కలిపి కాదండి, విటమిన్ సి యూజ్ చేస్తాము, దాని తర్వాత మనం కుదిరితే నియాసినమైడ్ కూడా యూజ్ చేస్తే, అంటే ఫస్ట్ విటమిన్ సి సిరం యూజ్ చేసి ఆ తర్వాత నియాసినమైడ్ సిరం కూడా మనం అప్లై చేసుకోగలిగితే ఫేస్ మాత్రం కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి అన్నమాట. కంబైన్ చేసి యూజ్ చేసుకునే సిరమ్స్లో ఈ కాంబినేషన్ ఒకటి, విటమిన్ సి ఒకటి, 10% నియాసినమైడ్ ఒకటి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను యూజ్ చేశాను. అలాగే దట్ టు మార్నింగ్ టైం అయితేనే నేను విటమిన్ సి యూజ్ చేస్తాను, ఆర్ఎల్స్ నేను యూజ్ చెయ్యను. నైట్ టైం అయితే అసలు చాలా రేర్ కేసెస్. ఎందుకంటే మార్నింగ్ టైం అయితేనే మనం సన్కి బాగా ఎక్స్పోజ్ అవుతాం కాబట్టి దాని యొక్క రిజల్ట్ మనకి బాగా పనిచేస్తుంది. ఇది వచ్చేసి డే ప్లస్ నైట్ అనమాట, 10% నియాసినమైడ్. ఇది చెప్పా కదా, యాక్నే మార్క్స్ ఉన్న వాళ్ళకి, దట్టు కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి, ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి 30 ml బాటిల్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్పేది ఏంటి అంటే, ఎవరైనా కానీ సిరమ్స్ యూజ్ చేసేవాళ్ళు మెయిన్గా హ్యాండ్స్కి టచ్ అవ్వకుండా చూసుకునేటట్టు చూసుకోండి, ఆర్ ఎల్స్ చాలా క్లెన్జీగా చేసుకోండి. ఎందుకంటే మనం యూజ్ చేసే మెథడ్ని బట్టే అది వర్క్ అయ్యేది కూడా ఉంటుంది. సమ్ టైమ్స్ మన హ్యాండ్సే చాలా డర్టీగా ఉంటాయి, అలాగే మనము అప్లై చేసేసుకుంటాము, అలాగే మన ఫేస్కి అప్లై చేసేసుకుంటాము. దట్స్ రాంగ్ అనమాట కంప్లీట్లీ. ఇప్పుడు దీనిలో డ్రాపర్ ఉంటుంది కదా, ఆ డ్రాపర్ కూడా కొంతమంది డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేసేసుకుంటారు. అలా కూడా చేయకూడదండి. ఎందుకు అనంటే, ఆ డ్రాపర్కి మన ఫేస్ మీద ఉన్న జెమ్స్ కనుక ఏమన్నా అంటితే మళ్ళీ ఆ డ్రాపర్ని తీసుకెళ్ళి మనం సిరంలో డిప్ చేస్తాము. సో టోటల్గా ఒక క్లమ్జీ చేసేస్తాం అనమాట ఆ సిరమ్ని. సో అలా చెయ్యకుండా నీట్గా ఆ డ్రాపర్తో మన హ్యాండ్స్ కంప్లీట్గా క్లెన్స్ చేసుకొని, నీట్గా వాష్ చేసుకొని, ట్యాప్ చేసుకొని, తడి ఏమీ లేకుండా నీట్గా 2 to 3 డ్రాప్స్ ఎంతైతే అవసరమో, ఎక్కువ కూడా యూజ్ చేయకూడదండి సిరము, 4 to 5 డ్రాప్స్ మినిమం అనమాట. అలాగా హ్యాండ్లో తీసుకొని నీట్గా డ్రాప్స్ అన్నీ ఫేస్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాగ నీట్గా ఇలా ట్యాప్ చేసుకోండి. అంతేగాని బాగా బరబర రుద్దొద్దు. అలా రుద్దితే బాగా స్కిన్ ఇరిటేట్ అయిపోయి దాని రిజల్ట్ ఇంకోలాగా ఉంటుంది. నీట్గా ఒక్కొక్క డ్రాప్ తీసుకొని ట్యాప్ చేసుకొని సర్క్యులర్ మోషన్లో నీట్గా అప్లై చేసుకోండి. అలాగే అవుట్వర్డ్స్ బ్యాక్వర్డ్స్ బాగా రబ్ చేసుకోండి. అప్పుడు మనకి బాగా స్కిన్లోకి పెనెంట్రేట్ అవుతుంది అనమాట. స్కిన్ లోపల వరకు వెళ్ళి దాని వర్క్ అనేది అది చేసిద్ది. అదనమాట 10% నియాసినమైడ్ కొన్నది. అండ్ ఇంకొకటి వచ్చేసి 2% సాలిసైక్లిక్ అనమాట. నేను ఆల్రెడీ అది వచ్చేసి ధర్మాకో, ఇది వచ్చేసి ధర్మాకోడ్ అనమాట. సాలిసైక్లిక్ ఇది వచ్చేసి ధర్మాడాక్ అనమాట. ఇది నేను యూజ్ చేస్తాను, అది మా హస్బెండ్ యూజ్ చేస్తారు. ఈ ధర్మాకో వచ్చేసి నాకు యూజ్ అయింది ఎలా అంటే, ఇప్పుడు యాక్నే బ్రేక్అవుట్స్ ఉంటాయి కదండి, చెప్పా కదా నాకు యాక్నే బాగా ఉండేదని చెప్పేసి. ఆ ఒక పింపుల్స్ వల్ల అవి బ్రేక్అవుట్ అయిపోయి సమ్ టైమ్స్ ఆ పస్ అనేది స్కిన్ మీద ఉండి దాని పక్కనే ఇంకొక బంప్ వచ్చేటట్టు అలా వచ్చేసాయి అనమాట నా ఫేస్ మీద. ఆ టైంలో నేను యూజ్ చేశాను అనమాట సాలిసైక్లిక్ యాసిడ్. బాగా వర్క్ అయ్యింది. అండ్ బ్లాక్ హెడ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చాలా బాగా తగ్గుతాయి అనమాట. నేను స్టార్టింగ్ యూజ్ చేయడం స్టార్ట్ చేసింది అది నా సిరం, ఫస్ట్ సిరం అంటే ఇదే అనమాట, సాలిసైక్లిక్ యాసిడ్. దీంతోనే నా స్కిన్ కేర్ రొటీన్ నేను స్టార్ట్ చేసింది ఇదనమాట. దీని యూజెస్ వచ్చేసి ఇవి. ఫస్ట్ ఏ సిరం మీరు యూజ్ చేసినా సరే ప్యాచ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోండి. అది చేసుకున్నాకే, ఇప్పుడు మీరు అడగొచ్చు ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలి అని చెప్పేసి, ఒకటి మీ మెడ వెనక మళ్ళీ ట్రై చేయండి. ఒక 2 to 3 డ్రాప్స్ తీసుకొని మీకు ఏమైనా ఇరిటేషన్గా అనిపిస్తుందంటే ఇట్స్ నాట్ వర్క్స్ అనమాట, అది మీకు పని చేయదు. అది డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫేస్ మీద పెట్టే కన్నా ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ చేసుకొని ఆ తర్వాత మీరు ఫేస్కి అయితే అప్లై చేసుకోండి. నేను చెప్పేది అయితే అది. నాకు సాలిసైక్లిక్ యాసిడ్ కూడా బాగా వర్క్ అయ్యింది. చెప్పాను కదా, ఇది మాత్రం పడకపోతే స్కిన్ ఇరిటేషన్ చాలా బాగా అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది అనమాట. బాగా ఏ సిరం అయినా సరే నీట్గా ఫేస్ వాష్ చేసుకొని అప్లై చేసుకోండి. మీ స్కిన్ కేర్లో యాడ్ చేసుకునే లెక్క అయితే మాత్రం డైరెక్ట్గా ఫస్ట్ లేయరే మీరు సిరం అప్లై చేయొద్దు. ఫస్ట్ చెప్పాను కదా, నేను ఆల్రెడీ నా స్కిన్ కేర్ రొటీన్లో నేను లాస్ట్ వీడియోలో ఉంటుంది ఎలా స్కిన్ కేర్ రొటీన్ స్టెప్ బై స్టెప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను ఏమేమి యూజ్ చేస్తాను అన్నది కూడా నేను ఆ వీడియోలో పెట్టాను, అది ఫాలో అయిపోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా నియాసినమైడే.
ఇది కూడా 10% నియాసినమైడ్. ఇది డర్మాడాక్ అనమాట. ఇవి నాకు బాగా వర్క్ అయినాయండి. నేను అందుకే రిపీటెడ్గా ఇవే తీసుకునేదాన్ని. ఒకటి డర్మాకో, ఇంకొకటి డర్మాడాక్. ఇవి మాత్రమే నాకు కంప్లీట్గా యూజ్ అయిన ప్రొడక్ట్స్ అనమాట, నాకు పడిన ప్రొడక్ట్స్. అందుకే నేనైతే ఇది రికమెండ్ చేస్తున్నాను. ఇది బ్లెమిషెస్ని తగ్గిస్తుందండి. అంటే కొంతమంది స్కిన్ చూడొచ్చు, మీకు ఇక్కడ బాగా ఎర్రగా ఉంటుంది అనమాట. ఏమి పెర్ఫార్మెన్స్ లేకపోయినా సరే బాగా ఎర్రగా ఉంటుంది. అలాంటి వాళ్ళకి మాత్రం ఈ 10% నియాసినమైడ్ బాగా వర్క్ అయ్యింది. యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేయొచ్చు. నాకు ఇందులో నచ్చేది ఏంటి అని అంటే, చూసారా, వీళ్ళే ఇక్కడ మనకి రికమెండ్ చేస్తారు, ఇది డే అండ్ నైట్ 2 times కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో పెద్దగా నాలెడ్జ్ లేకపోయినా సరే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ప్రోడక్ట్స్ మాత్రం. బట్ మీది ఏ స్కిన్ టైప్ చూస్ చేసుకొని దానికి తగ్గట్టు మీరు ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేయండి. చెప్పా కదా, ఇది ఆయిలీ స్కిన్ టైప్ ప్లస్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మాత్రమే నియాసినమైడ్ వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి నా మాయిశ్చరైజర్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూపించాను. 1% సాలిసైక్లిక్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ చెప్పా. నాది ఫుల్లీ ఆయిలీ స్కిన్ అనమాట. అందుకని చెప్పి నేను ఈ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేస్తున్నాను. కానీ ఎండలో వెళ్ళినప్పుడు మాత్రం మ్యాక్సిమం రికమెండ్ చేయను. ఎందుకంటే ఆ స్కిన్ కేర్ రొటీన్ అంతటి మీద ప్రతి ప్రోడక్ట్తో మిక్స్ అయిపోయి నాకు కొంచెం ఎందుకో నాకు పెద్ద బంప్స్ వచ్చినట్టు అనిపించింది. సమ్ టైంలో మాత్రం యూజ్ చేయను. అప్పుడు మాత్రం నేను ఉప్టాన్ వాళ్ళది గుడ్ వైబ్స్ డీటాన్ గ్లో డే క్రీమ్ మాత్రం యూజ్ చేస్తాను. అదైతే నాకు అంత ఎఫెక్ట్ అనిపించదు. దీని ప్లేస్లో అది రీప్లేస్ చేస్తాను అనమాట మాయిశ్చరైజర్. ఇది నా మాయిశ్చరైజర్. ఇది మాత్రం డే ప్లస్ నైట్ 2 యూజ్ చేసుకోవచ్చు. ఓట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది అనమాట, దీనిలో బాగా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీది డ్రై స్కిన్ అయితే కళ్ళు మూసుకొని యూజ్ చేసుకోవచ్చు. నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు కొంచెం సమ్ టైమ్స్లో తప్ప మిగతా టైమ్స్లో నేను బాగా యూజ్ చేసుకుంటాను ఇది. అండ్ ఇది నా ఫేవరెట్ అని చెప్తాను నేను, విటమిన్ C-B3 అనమాట. ఎందుకు అని అంటున్నానంటే, మీ స్కిన్ ఓవరాల్గా బాగుంది బట్ నా స్కిన్లో గ్లో లేదు అన్నవాళ్ళు ఖచ్చితంగా ఇదైతే యూజ్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అని అంటే, విటమిన్ C ఇవేవి యూజ్ చేయకపోయినా సరే ఇదొకటి పెట్టుకోండి, విటమిన్ C. ఆ స్కిన్ గ్లో అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ పై లేయర్స్ వరకు యూజ్ అయినా సరే ఇది లోపల వరకు పెనెంట్రేట్ అయ్యి మన యొక్క స్కిన్ పోర్స్ని టైట్ చేస్తుంది. అంటే కొలాజిన్ని బాగా ఇంప్రూవ్ చేసి ప్రొడక్షన్ని బాగా పెంచి మన స్కిన్ని బాగా టైట్ చేస్తుంది అనమాట. మీరు గమనిస్తే మన స్కిన్కి ఎందుకు పింపుల్స్ వస్తాయో తెలుసా మీకు? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన స్కిన్ పోర్స్ ఓపెన్ అప్లో ఉండి సెబమ్ అనేది బాగా ప్రొడ్యూస్ అయినప్పుడే మనకి ఆ బంప్ అనేది పైకి వచ్చి పింపుల్స్ లాగా ఫామ్ అవుతాయి అన్నమాట. అలాంటిది రాకుండా మన స్కిన్ లోపల వరకు పెనెంట్రేట్ అయ్యి ఆ యొక్క పోర్స్ని ఇది క్లోజ్ చేసేస్తుంది. సో మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ మార్నింగ్ టైమ్స్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఉన్న యూవీ రేస్ని బట్టి, అల్ట్రావైలెట్ రేస్ని బట్టి మనకి మన స్కిన్ టైప్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నాకైతే చాలా బాగా పనిచేసింది. అది దీని యొక్క యూజెస్. ఇది కూడా కొన్ని అంటారు చూడండి, సిరమ్స్తో కలిపి మిక్స్ చేసి యూజ్ చేయకూడదు. నేను అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, ఏ సిరమ్స్తో కంబైన్ చేసి యూజ్ చేయకూడదు. ఇదన్నమాట. యాక్నేతో కూడా బాగా ఫైట్ చేస్తుంది, మనకి స్కిన్ పోర్స్ని టైట్ చేస్తుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఇంకా బాగా పనిచేస్తుంది అనమాట. అది దీని యొక్క యూజ్. అలాగే ఈ విటమిన్ C వచ్చేసేసి మనకి డార్క్ స్పాట్స్ని తగ్గిస్తుంది అండ్ స్కిన్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుందండి ఇది యూజ్ చేస్తే. చెప్పాను కదా, అన్నిటికన్నా మెయిన్ వచ్చేసి కొలాజన్ ప్రొడక్షన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. యూజ్ చేయాలంటే మాత్రం యూజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఇది వచ్చేసి రెటినాల్ అనమాట, 0.1% రెటినాల్. ఇది మనకి సైన్ ఆఫ్ ఏజింగ్, అంటే ఓపెన్ చెప్పాలంటే యాంటీ ఏజింగ్ అనమాట. అంటే మనకి వ్రింకిల్స్ ఏమన్నా ఉంటే హ్యాపీగా తగ్గించేస్తుంది యాంటీ ఏజింగ్ రెటినాల్ అని చెప్పొచ్చు. మన ఫేస్ మీద ఎలాంటి వ్రింకిల్స్ ఉన్నా అవి ఈజీగా పోతాయి. స్కిన్ చాలా ఫ్రెషనింగ్గా ఉంటుంది అనమాట ఇది యూజ్ చేస్తే. అండ్ దట్టు పిగ్మెంటేషన్ చాలా బాగా తగ్గిద్ది. ఇది వచ్చేసి నార్మల్ స్కిన్ వాళ్ళు, ఆయిలీ స్కిన్ వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ వాళ్ళు, బ్లెమిషెస్ ఉన్న వాళ్ళు, ఎలాంటి వాళ్ళైనా ఇది యూజ్ చేయొచ్చు హ్యాపీగా. బట్ ఓన్లీ ఆన్ నైట్ టైమ్స్ అనమాట, నాట్ రికమెండెడ్ టు మార్నింగ్ టైమ్, ఓన్లీ నైట్ టైమ్. వాళ్ళు కూడా క్లియర్గా ఇచ్చారు ఇక్కడ, ఓన్లీ ట్రీట్స్ ఆన్ నైట్ టైమ్ అని. సో రెటినాల్ హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండర్ ఐస్ కింద ఏమన్నా
మనకి ఆ డార్క్ స్పాట్స్ ఉన్నా, స్కార్స్ ఉన్నా, ఏమున్నా కూడా బాగా తగ్గిస్తుంది. బట్ ఇది వచ్చేసి వీక్కి ఒక ట్వైస్ ఆర్ థ్రైస్ మాత్రమే యూజ్ చేయాలి. వారానికి వచ్చేసి 2-3 సార్లు తప్ప ఎక్కువ యూజ్ చేయొద్దు. దట్టు ఈ రెటినాల్ కూడా కొన్ని సిరమ్స్తో కంబైన్ చేయకూడదు. ఆ కాంబినేషన్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఇది వచ్చేసి నా టోనర్ అనమాట, గుడ్ వైబ్స్ ఒప్టాన్ డీటాన్ టోనర్. ఫేవరెట్ అయిపోయిందండి. ఇంకా మిగతా అన్నీ తీసి పక్కన పెట్టేసే విధంగా ఇవైతే వర్క్ అవుతుంది. ఈ గుడ్ వైబ్స్ ఒప్టాన్ డీటాన్ నిజంగా ఏదో ప్రమోషన్ వీడియోలా ఉంది. దీన్ని మాత్రం ఇప్పటికీ 2-3 సార్లు చెప్పుంటా, లాస్ట్ వీడియోలోను ఈ వీడియోలోను. ఇది ఆ డే క్రీమ్, నైట్ క్రీమ్. ఇవి ఉంటే మీరు బడ్జెట్ ఫ్రెండ్లీగా చూసుకోవాలి అనుకుంటే మాత్రం ఇవన్నీ ఆల్ ఓవర్ 500-600 సిరమ్స్ అండి. నేను ఓపెన్గా చెప్పేస్తున్నాను ఫ్రాంక్గా. మీరు మాత్రం బడ్జెట్లో ఒక 500 లోపు నా స్కిన్ కేర్ మొత్తం వచ్చేసేయాలి అని అనుకుంటే మాత్రం ష్యూర్గా ఇది ఒకటి మాత్రం ఖచ్చితంగా కొనుక్కోండి. ఒక 500 బడ్జెట్లో మీకు నా స్కిన్ కేర్ రొటీన్ అంతా వచ్చేసేయాలి అనుకుంటే మాత్రం బెస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ వచ్చేసేసి ఫేస్ వాష్, సెటాఫిల్ కానీ ఆరెల్స్ మీ ఫేవరెట్ ఫేస్ వాష్ ఏదైనా యూజ్ చేయండి. దాని తర్వాత మెయిన్ టోనర్ అనమాట ఫేస్ని. అది వచ్చేసేసి ఇది తీసుకోమని నేను చెప్తాను. ఎందుకు అని అంటే దీంతో పాటు మనం డే క్రీమ్ ప్లస్ నైట్ క్రీమ్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ 3 కాంబినేషన్స్ బాగా వర్క్ అవుతాయి. డీటాన్ గ్లో టోనర్ అనమాట, చాలా బాగుంటుంది. ఇది తీసుకోండి. ఇంకా సిరమ్స్ అంటారా, ఇఫ్ ఇన్ కేస్ మీ స్కిన్ ఫైన్గా ఉంది పర్లేదు అనుకుంటే మాత్రం నా రికమెండేషన్ ఫేస్ వాష్ మీకు నచ్చింది తీసుకోండి. టోనర్ వచ్చేసి ఈ డీటాన్ టోనర్ తీసుకోండి. అండ్ మాయిశ్చరైజర్ వచ్చేసేసి ఉప్టాన్ డీటాన్ డే క్రీమ్ నైట్ క్రీమ్ అని చెప్పి పర్పుల్లో సెర్చ్ చేయండి, అక్కడ దొరుకుతుంది అనమాట. అది డే క్రీమ్ డే టైంలో యూజ్ చేయండి, నైట్ క్రీమ్ నైట్ టైంలో యూజ్ చేయండి. మీరు ఖచ్చితంగా మీ ఫేస్ మీద మిరాకిల్ చూస్తారు. వాటిల్లోనే డే క్రీమ్ నైట్ క్రీమ్లోనే SPF+30 అని వస్తుంది, అది కూడా తీసుకోండి. ఐ మీన్ ఇవి నార్మల్వి ఉంటాయి ప్లస్ SPF+30 ఇవి కూడా ఉంటాయి. ఇవైతే ఇవి తీసుకోండి. SPF+30 ఏంటి అని అంటే అది తీసుకుంటే మీరు సన్స్క్రీన్ కూడా కొనాల్సిన పని ఏమీ ఉండదు, దానిలోనే ఆ యొక్క మిక్స్ అయి ఉంటుంది కాబట్టి. సో నేను రికమెండ్ చేసేది ఏంటి అని అంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక ఫేస్ వాష్, ఒక టోనర్, దట్ టు మిక్స్డ్ విత్ ఒప్టాన్ డీటాన్ గ్లో డే క్రీమ్ అండ్ నైట్ క్రీమ్ విత్ SPF+30 తీసుకున్నారంటే ఈ 4 ఇంగ్రీడియంట్స్తోనే మీరు డన్ అనమాట. మీ స్కిన్ కేర్ అయిపోద్ది ఈజీగా. అరౌండ్ 600-700 మించి ఎక్కువ అవ్వదు, సింపుల్లో తెలిపోద్ది. చాలా రిజల్ట్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. ఓకే, దీని సంగతి పక్కన పెట్టేద్దాము. ఇది వచ్చేసి డర్మాడాక్ వాళ్ళది 5% గ్లైకాలిక్ యాసిడ్. ఇది నేను బేసిక్గా తీసుకున్నది అండర్ ఆర్మ్స్ కోసం అనమాట. అండర్ ఆర్మ్స్లో ఉన్న పిగ్మెంటేషన్ ఏదైతే ఉందో, అన్ఈవెన్ స్కిన్ టోన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇది బాగా రికవర్ చేస్తుందండి. అది నా రికమెండేషన్. ఇదైతే మాత్రం నేను బాగానే యూజ్ చేశాను. అండర్ ఆర్మ్స్ అనే కాదు, డార్క్ నెక్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయొచ్చు, చాలా బాగా వర్క్ అవుతుంది. గ్లైకాలిక్ యాసిడ్ స్కిన్ని కూడా చాలా బ్రైటన్ చేస్తుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసేసి అరౌండ్ 325 రూపీస్ పడింది ఇది నాకు. ఇది దీని యొక్క యూజ్ అనమాట. అండ్ లాస్ట్ బట్ వన్ లీస్ట్ ఇది వచ్చేసి 1% హైలరోనిక్ సన్ స్క్రీన్ అనమాట. ఇది నా మోస్ట్ ఫేవరెట్ అండ్ నేను ఫస్ట్ నుంచి యూజ్ చేస్తుంది ఇదే, లాస్ట్ వరకు యూజ్ చేసేది కూడా ఇదే. ఏది ఉన్నా లేకపోయినా సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో ఎండ అదిరిపోతుంది. సో ఇది మాత్రం ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఖచ్చితంగా యూజ్ చేయండి. బయటికి వెళ్తేనే యూజ్ చేస్తానంటే ఎవరూ కాపాడలేరు మన స్కిన్ని, ఇంట్లో ఉన్నా సరే యూజ్ చేయండి. నేనైతే మాత్రం మార్నింగ్ నా స్కిన్ కేర్లో ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకుంటాను. నేను ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఖచ్చితంగా నేను యూజ్ చేస్తాను. ఇది మాత్రం ఓవరాల్గా ఇవి మన యొక్క సిరమ్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసేసి ఏ సిరమ్స్తో కంబైన్ చేయకూడదు, ఏ సిరమ్స్తో మనం కంబైన్ చేసి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అన్నది నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను, అది కూడా చూసేయండి. దీనికి ముందు నా స్కిన్ కేర్ రొటీన్ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. మీకు నచ్చితే వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆర్ఎల్స్ ఐ కార్డ్స్లో వేస్తాను, ఆర్ఎల్స్ ఎండ్ కార్డ్స్లో అయినా వేస్తాను. దట్స్ ద వీడియో గైస్. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ద వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ బాయ్.